టు E6 టీవీ నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలనిచ్చారు. స్కిల్ స్పెషల్ ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను వేగంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలను నోడల్ ఏజెన్సీలుగా గుర్తించి వాటి ఆధ్వర్యంలో యువతకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత ముందుకెళ్లారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం రాష్ట్రంలో పలువురు యువకులు తాము చదువుకున్న కోర్సులకు తగిన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం, పారిశ్రామిక అభివృద్ధిలో నెమ్మదితనం, మార్కెట్ డిమాండ్ కు తగ్గ ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్కిల్ సెన్సస్ ఇంకా పూర్తి కాకపోవడం ప్రభుత్వాన్ని అసంతృప్తికి గురి చేసింది. ప్రతి జిల్లాలో ఉన్న యువత ప్రతిభను అంచనా వేసి వారికి తగిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ప్రతి జోనులో ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలను నోడల్ ఏజెన్సీలుగా గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ యూనివర్సిటీలు యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్రాలుగా మారబోతున్నాయి. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగాలు చేసే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి తగిన శిక్షణ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు. వర్క్ ఫ్రం హోం కోసం రిజిస్టర్ చేసుకునే వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉపాధి రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? ఈ ప్రణాళిక నిజంగా అమల్లోకి వస్తే రాష్ట్ర యువత భవిష్యత్తు మరింత మెరుగుపడనుందా? వేచి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.